హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ ఫ్యాన్ జామ్. సో ఈ రోజు వ్లాగ్ నాకు చాలా చాలా స్పెషల్. అది నా బిజినెస్ లో ఇంకొక పెద్ద స్టెప్ ఎక్స్పాన్షన్ చేయబోతున్నాము. సో అది ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నా. మీ అందరికీ తెలుసు, ఇది నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశాను. ఏం తెలియదు, నాకు నో ఐడియా. మా మామ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేశాను విత్ జస్ట్ 10 పికిల్స్. ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ తో చాలా సక్సెస్ఫుల్ గా 2.5 years నుంచి రన్ అవుతుంది. అది కూడా కస్టమర్ సపోర్ట్ కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు మా ఫుడ్ నచ్చుతుంది అండ్ మేము చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. బట్ ఈ ప్రాసెస్లో అయితే నేను గ్రో అవుతూ ఉన్నా, అవన్నీ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటున్నాను. మా మామ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయింది, తర్వాత ఈ హౌస్ రెంట్కి తీసుకున్నాము. ఈ హౌస్లోనే ఒక చిన్న రూమ్లో ఆఫ్లైన్ రన్ చేస్తున్నాము. మీకు తెలుసు కదా, ఇక్కడే అన్ని పికిల్స్, పౌడర్స్, స్నాక్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి. దీనిపైన తర్వాత షెడ్ వేసాము. ఆ తర్వాత ఈ పక్కన ఇంకో ఇల్లు తీసుకున్నాము. ఇప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయబోతున్నాము. మా మినీ ఇంట్రుచుల కోసం పర్టికులర్ గా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికి ఒక ల్యాండ్ తీసుకున్నాము. దాంట్లో కార్ఖానా కట్టబోతున్నాం. అదే అనమాట గుడ్ న్యూస్. మీరందరూ నేను చాలా లక్కీ అనుకుంటారు, బట్ కాదు. నేను 2.5 years నుంచి చాలా అంటే చాలా సాక్రిఫైజెస్ చేసి కష్టపడి ఎన్నో మెంటల్లీ, ఫిజికల్లీ చాలా నేను బయటికి చెప్పని ఉన్నాయి. బట్ స్టిల్ నేను దీంట్లో చాలా నా టైమ్, ఎఫర్ట్స్ అన్ని ఇన్వెస్ట్ చేశాను. నేనేమంత లక్కీ కాదు. నాకు కూడా చాలా నేను అనుకున్న వాటికి అన్నిటికీ రివర్స్ జరిగినాయి. ఎస్పెషల్లీ ఈ ల్యాండ్ విషయంలోనే. నేను ఇది మీకు 6 months బ్యాక్ చెప్పాల్సింది, బట్ చాలా చెప్పాను కదా, అన్నీ అనుకున్న వాటికి రివర్స్ జరిగి ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. మీరు వీడియో కూడా చూస్తే నేను గుడ్ న్యూస్ అని మా టీంతో ఎప్పుడో పెట్టాను 6 months బ్యాక్. ఇప్పటికి రివీల్ చేస్తున్నాను. నేను ల్యాండ్ తీసుకున్నాము అంటే కార్ఖానా కోసమనే తీసుకున్నాము. బట్ పర్మిషన్స్ ఎందుకో తెలీదు 2-3 times అప్లై చేశాము. పర్మిషన్ సరిగ్గా రాలేదు. వితౌట్ రీజన్స్ డిలే అయినాయి ఒకరికి అప్లై చేసి. అండ్ ఒక బిల్డర్కి అమౌంట్ ఇచ్చాము, సర్టెన్ అమౌంట్. అతను హ్యాండ్ ఇచ్చారు, ఆ మనీ పోయినాయి. అంటే అంత ఏంటో ఒకే టైం. అండ్ మీరు చూస్తే నాకు స్కామ్ ఒకటి జరిగింది, అక్కడ మనీ లాస్ అయినాయి. సో చాలా జరిగినాయి. అంటే హ్యూజ్ మనీ లాస్. ఏంటంటే మనీ చాలా లాస్ అవుతూ వచ్చినాయి. నేను ఈ ఐడియా అంటే కార్ఖానా కడదాము అన్న వెంటనే మొత్తం ఒకటి వెనకాల ఒకటి లాసెస్ వచ్చినాయి. సో నాకు ఒక పాయింట్ లో ఎందుకు డ్రాప్ అయిపోదాం, ఇది కలిసి రావట్లేదేమో అన్న ఫీల్ కూడా వచ్చేసింది. అంటే యూజువల్ గా మన మైండ్ సెట్ అంతే ఉంటది కదా, వద్దులే అన్నట్టు అనుకున్నాను. నేను ఏది ఉన్నా కానీ మా మమ్మీకి, మా హస్బెండ్ తోనే డిస్కస్ చేస్తాను. నేను ఇంకెవ్వరితో ఏవి డిస్కస్ చేయను. వాళ్ళిద్దరికి అన్నీ చెప్తా. మా మమ్మీ అయితే చాలా సపోర్టివ్గా ఉండిద్ది నాకు ప్రతి చిన్న విషయంలో. మా అమ్మతో కానీ మా మమ్మీతో కానీ డిస్కస్ చేసినప్పుడు యూజువల్గా పెద్దవాళ్ళు తెలుసు కదా, వాళ్ళకు కొన్ని బిలీవ్స్ ఉంటాయి. నువ్వు ఎందుకు డ్రాప్ చేసుకోవడం ఐడియా, ఇంత ఎక్స్పాండ్ చేసావు, చాలా లాస్ చూసావు అంటే. ప్రాఫిట్ లేదన్ను, ప్రాఫిట్ ఉంది, స్టిల్ లాసెస్ కూడా వస్తున్నాయి. పర్టికులర్ గా ఇది అనుకున్నప్పుడు ఏది పని అవ్వట్లేదు. సో ఇంకా అన్ని బ్యాడ్ గా జరుగుతున్నాయి. ఏది అనుకుంటున్నా గానీ అవ్వట్లేదు. సో మా మమ్మీతో అన్న ఇంకొద్దులే, ఈ ఐడియా డ్రాప్ చేసేద్దాము, కొన్ని డేస్ అయ్యాక చూద్దాము అంటే, అప్పుడు మా నాయనమ్మ మా మమ్మీ కలిసి అన్నారు, ఇలా కాదు, ఒకసారి పంతులు గారితో మాట్లాడదాము, నీకు ఒకసారి ఆస్ట్రాలజర్తో మాట్లాడాక నీకు ఏమనిపిస్తే అది చెయ్యి అని అన్నారు. తీరా మాట్లాడదాం అనుకుంటే మా మమ్మీకి తెలిసిన పంతులేమో కరెంట్లీ అవైలబుల్ గా లేరు. ఎలాగో ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు కదా ఆస్ట్రోటాక్ యాప్ గురించి. సో దాంట్లో ఆస్ట్రాలజర్ ని ట్రై చేద్దామని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసి మాధవ్ జీ అనే ఆస్ట్రాలజర్ తో మాట్లాడాను. నేనేం చెప్పలేదు, జస్ట్ అసలు ఏం రన్ అవుతుందా నా లైఫ్ లో అని తెలుసుకుందామని. ఒకసారి మా మమ్మీ కూడా చెప్పారు కదా అని చెప్పి జస్ట్ ఆయన డేట్ ఆఫ్ బర్త్, నీ నేమ్ చెప్పమ్మా అన్నారు. అవి చెప్పా అంతే. జస్ట్ ఒక 5 minutes చూసి ఆయన నీకు కమింగ్ డేస్ చాలా బాగుంటాయి, నీ బిజినెస్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది అన్నారు. నేను లిటరల్లీ షాక్ అయ్యా. అదేంటి, నేను బిజినెస్ చేస్తున్నాను, బిజినెస్లో ఉన్నానని ఏం చెప్పలేదు కదా, ఆయనకి ఎలా తెలిసింది అని. అప్పుడు ఆయనకి చెప్పా, నాకు అసలు డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నాను, నేను ఇలాగా బిజినెస్లో గ్రో అంటే ఎక్స్పాన్షన్ వద్దనుకుంటున్నాను అంటే, అప్పుడు ఆయన అన్నారు, అస్సలు డ్రాప్ అయ్యే ఆలోచన తీసేసేయమ్మా, నీకు కమింగ్ డేస్లో నీ బిజినెస్ చాలా బాగా ఎక్స్పాండ్ అవబోతుంది, నువ్వు ఆ ఐడియా తీసేసేయి. నీకు లాసెస్ కూడా జరిగినాయి నాకు తెలుసు, అవన్నీ కూడా నీకు వస్తాయి. ఏవైతే నీకు లాసెస్ మనీ పరంగా పోయాయో అవి కూడా వస్తాయి అని చెప్పారు. అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఈ డ్రాప్ అయిపోదాం అన్న ఐడియా నుంచి, ఓకే మంచి రోజులు వస్తున్నాయి అంటున్నారు కదా, సో చూద్దాము అని చెప్పి, అప్పుడు ఇంకా సరే ఎలా వెళ్తుందో చూద్దాము అని చెప్పి చూశాను. విత్ ఇన్ ఆయన చెప్పిన మాటలు
ఎన్నో డేస్ లేదు, ఆయన చెప్పాక నిజంగా అంత మంచిగా జరిగింది. పర్మిషన్ వచ్చింది ల్యాండ్కి, అండ్ బిల్డర్ కూడా నా మనీ నాకు తిరిగి వచ్చి ఇచ్చేశారు. సో అంత మంచిగా జరిగింది. ఇప్పుడు ఫైనల్గా పర్మిషన్స్ అన్నీ వచ్చేసాయి. సో మేమైతే ఇప్పుడు ఒక పెద్ద కార్ఖానా కట్టబోతున్నాం మినీ ఇంట్రుచుల కోసం. సో ఫైనల్ గా ఆ రోజు కనుక నేను మాధవ్జీ ఆస్ట్రాలజర్ తో మాట్లాడకపోయి ఉంటే నా ఎక్స్పాన్షన్ ఐడియా డ్రాప్ చేసేసేదాన్ని. ఎందుకంటే అన్ని బ్యాడ్ జరుగుతున్నప్పుడు ఎవరికైనా అసలు ముందుకు వెళ్ళగలమా, వెళ్ళలేము. లైఫ్ లో ప్రాబ్లమ్స్ అందరికీ వస్తూనే ఉంటాయి, అవి ఓవర్కమ్ చేయాలి. కొన్నిసార్లు బాగా ఓవర్ థింక్ చేసేసి స్ట్రెస్ అయిపోతాము. సో అలాంటప్పుడే నాకు అనిపించింది మాధవ్జీతో మాట్లాడాక చాలా కాన్ఫిడెంట్ గా ఓకే కరెక్ట్ టైంకి రైట్ పర్సన్ తో మాట్లాడాను నేను అన్న ఫీల్ వచ్చింది. సో నాది బిజినెస్ ప్రాబ్లమ్. ఇన్ కేస్ మీరు ఫైనాన్షియల్, కెరియర్, ఎడ్యుకేషన్, మ్యారేజ్, రిలేషన్షిప్స్ ఏవైనా ఇప్పుడు ప్రెజెంట్ సఫర్ అవుతూ ఉంటే ఆస్ట్రోటాక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫస్ట్ చాట్ కంప్లీట్లీ ఫ్రీ. మీకు అసలు మీరు ఏమి స్ట్రగుల్ అవుతున్నారు, ఎప్పటిదాకా ఉండిద్ది, అవన్నీ నావిగేట్ చేస్తారు. అసలు ఆ ఛాలెంజ్ ఎప్పుడు మీరు ఓవర్కమ్ చేస్తారు అన్ని మీకు ఆస్ట్రాలజర్తో మాట్లాడితే మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నాలాగా ఓవర్ థింక్ చేసేసి స్ట్రెస్ అయిపోకుండా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి ఆస్ట్రోటాక్ యాప్ది చెక్ చేయండి. ఫస్ట్ చాట్ ఫ్రీ కాబట్టి మొహమాట పడకుండా అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మీకు కూడా తెలిసిద్ది. సో ఫైనల్గా ఇప్పుడు మీకు మా ల్యాండ్ చూపిపోతున్నాను, రండి. మిన్ని మన ల్యాండ్ చూపిద్దామా వీళ్ళకి? ఎస్ అను, ఎస్ అను. మీరు కూడా చూస్తారా అని అడుగు. చూస్తారు. లెట్స్ గో. ఇటువైపు రా. ఈరోజు సండే కదా, మా ఆఫ్లైన్ కూడా రష్గా ఉంది కస్టమర్స్తో. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. సో ఇది రెంటెడ్, మాది కాదు, ఇది పైన షెడ్. ఈ పక్కంది కార్ఖానా అని సిమెంట్ కలర్ది, అది మాది. నిన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు మినీ ఇంట్రుచులు ఎక్కడైతే ఉందో దానికి ఒక 1 కిలోమీటర్ లోపే తీసుకున్నాము. ఎందుకంటే మా వర్కర్స్ అంతా లేడీస్ 30 మెంబర్స్ అంతా ఆ సరౌండింగ్స్లోనే ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఇబ్బంది కాకూడదని చెప్పి ఆ దగ్గరలో తీసుకున్నాము. ఇదే అనమాట మా ల్యాండ్. ఎవరో కార్ పెట్టారు, అది ఎవరితో తెలియదు మాకు, అదే చెప్తున్నాను నేను వీడియోలో. ఇది మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ కొలతలు అవన్నీ చాలా బాగుంటాయి, అందుకనే మేము తీసుకున్నాం ఇది. సో దీనికి మాకు లైక్ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటని ప్లానింగ్ ఉంది. కోడులు, పికిల్స్, కుకీస్ అన్నీ సెపరేట్గా అనుకుంటున్నాము. ప్లేస్ కూడా పెద్దదే అండ్ కొలతలు కూడా ఇది చాలా బాగున్నాయి. అందుకనే మేము కొంచెం లోన్ తీసుకొని మరి తీసుకున్నాం ఇది. ఎందుకంటే బిజినెస్లో కొంచెం రిస్క్ చేయందే మనం గ్రో అవ్వలేము. సో ఇదన్నమాట. ఫైనల్గా అన్నీ క్లియర్ అయినాయి కాబట్టి కొంచెము సెట్ చేసుకొని మొత్తం ప్లాన్ చేసుకోవాలి. నిశ్రీదికి కుక్క పిల్లలు. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే ఒక ప్రాపర్ కార్ఖానా లాగా కట్టాలి, అన్ని విత్ ఆల్ ఫెసిలిటీస్. ఒక కుకింగ్కి, ఎగ్జాస్టింగ్, మొత్తం గాలి బయటికి వెళ్ళిపోవడానికి, ఎవ్రీథింగ్, క్లీనింగ్ వేరువేరుగా, సో సెపరేట్గా. సో అలా ప్లాన్ తీసుకుంటున్నాము. ఒక్కొక్క ఫ్లోర్లో అంటే రూమ్స్లా కాకుండా ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంచుకొని కుకింగ్కి ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు కట్టించుకుందామని. సో ఇదే అనమాట, మీకు వైడ్ యాంగిల్లో కూడా చూపిస్తున్నాను. సో మళ్ళీ మనము భూమి పూజలో కలుసుకుందాము. ఈలోపు మీకు మా ల్యాండ్ చూపిద్దామని చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.